హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన రాజ్ తరుణ్ నటించిన తిరగబడ్రా స్వామి మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే ఒక పాపులర్ న్యూస్ ఛానల్లో ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి అంతా రెడీ చేస్తారు. అక్కడున్న యాంకర్ ఇప్పటి వరకు మీరు ఎందరో సెలబ్రిటీలను చూశారని, కానీ ఇప్పుడొచ్చే ఈ సెలబ్రిటీ చాలా డిఫరెంట్ ప్రొఫెషన్ ఎంచుకొని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నారని మన మూవీ హీరో గిరిని స్టూడియోకి పిలుస్తుంది. ఆ యాంకర్ గిరిని జనరల్ గా అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అవుతుంటే మీరెందుకు ఇలాంటి ప్రొఫెషన్ ఎంచుకున్నారని గిరిని అడుగుతుంది. గిరి ఎంచుకున్న ప్రొఫెషన్ ఏంటంటే, ఎవరైనా ఇంట్లో పిల్లలు తప్పిపోయినా, పెద్దవాళ్ళు కనిపించకపోయినా వాళ్ళు ఎక్కడున్నా తెలుసుకుని వాళ్ళని ఎతికి మరి వాళ్ళ ఇళ్ళకి చేరుస్తూ ఉంటాడు. ఈ విధంగా గిరి తన ప్రొఫెషన్ లో చాలా కష్టపడి పనిచేస్తూ ఉండటంతో బాగా పాపులర్ అయిపోతాడు. ఆ యాంకర్ అసలు ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు అని గిరిని అడుగుతుంది. దానికి గిరి, ఎందుకంటే తాను కూడా చిన్నప్పుడు తప్పిపోయానని, నన్ను ఎవరు దగ్గరికి తీసుకోలేదు, చాలా కష్టాలు పడ్డానని, చివరికి ఒక అతను నన్ను పెంచి పెద్ద చేశాడని, నాకు అయిన వాళ్ళు ఎక్కడో ఉన్నా నేను అనాథలా పెరిగానని, అందుకే ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఈ ప్రొఫెషన్ నేను ఎంచుకున్నానని చెప్తాడు. కానీ ఈ ప్రొఫెషన్ తో పాటు మరో ఇబ్బంది ఫేస్ చేస్తున్నానని కూడా చెప్తాడు. అదేంటంటే తన పెళ్లి. తనకి పెళ్లి వయసు వచ్చి ఎన్ని సంబంధాలు చూసినా తను చేసే ఈ ప్రొఫెషన్ చూసి పిల్లనివ్వట్లేదని, తను ఎవరినన్నా వెతికి పెట్టి ఇంటికి తెస్తే 2,000 నుంచి 5,000 రూపాయలు మాత్రమే వాళ్ళు ఇస్తారని, అలా నెలకి 20 నుంచి 25,000 మాత్రమే తన సంపాదన ఉంటుందని, తనకి పెళ్లి అవుతుందో లేదో అని గిరి బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే టైం కి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే గిరికి పెళ్లి సంబంధాలు చూసే శాస్త్రి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లో ఆ శాస్త్రి, ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదని, నీకు ఒక మంచి సంబంధం వచ్చిందని, ఆ అమ్మాయి కూడా నీలాగే అనాథ అని, తనకెవరూ లేరని, తనకి నీ జాబ్ గురించి, నీ సంపాదన గురించి మొత్తం చెప్పానని, తనకి అన్ని నచ్చాయని, ఇక నువ్వు తనని మీట్ అవ్వడమే మిగులుందని చెప్పి ఆ శాస్త్రి చెప్పడంతో గిరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే మన గిరి ఆ అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయి పేరు మీరా. మీరా కూడా అనాథ అవడంతో గిరిని బాగా అర్థం చేసుకుంటుంది. మన ఇద్దరం త్వరగా పెళ్లి చేసుకుందామని చెప్పి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించుకొని పెళ్లి షాపింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. గిరి సంపాదన చాలా తక్కువ అవడంతో మీరా కూడా చాలా తక్కువ బడ్జెట్ లోనే పెళ్లి అవడానికి ప్లాన్ చేస్తుంది. మీరా ప్లానింగ్ చూసి గిరి తనకి ఇంత మంచి అమ్మాయి వచ్చినందుకు చాలా హ్యాపీగా సంబరపడిపోతాడు. అలా ఇద్దరు చాలా త్వరగా గుడిలో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక మీరాని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. గిరి అనాథ అవడంతో తనని చిన్నప్పటి నుంచి తన ఇంటి పక్కనే ఇస్త్రీ బండి పెట్టుకో ఉన్న తులసి, ఇంకా అక్కడే మటన్ షాప్ పెట్టుకో ఉన్న మస్తాన్ బాయ్ ఇద్దరు గిరికి ఎవ్వలేరని దగ్గరుండి బాగా చూసుకుంటూ ఉంటారు. తన భార్య మీరాని తులసికి ఇంకా మస్తాన్ కి గిరి పరిచయం చేస్తాడు. మస్తాన్ బాయ్ కూతురు ఫాతిమాకు కూడా మీరా బాగా నచ్చుతుంది. కానీ గిరి ఇంటి పక్కన ఒక పంతులు కూడా ఉంటాడు. ఆ పంతులకి ఈ గిరికి ఇంత అందమైన భార్య వచ్చినందుకు కుళ్ళుకుంటూ ఉంటాడు. తన పెళ్లైన మొదటి రోజే గిరి ఇంకా మీరా దగ్గరలో ఉన్న ఒక ఫ్యామిలీ దాబాకైతే వెళ్లి తింటూ ఉంటారు. కానీ అక్కడ కొంతమంది రౌడీలు మీరాని చూసి ఏవేవో అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే సడన్ గా మీరాకి బీభత్సమైన కోపం వచ్చి ఆ రౌడీలందరికీ బొక్కలెరు కొడుతుంది. మీరా అలా ఫైట్ చేసేది చూసి గిరి షాక్ అయిపోతాడు. తనకి కరాటీ వచ్చని, తనకి కరాటీలో బ్లాక్ బెల్ట్ ఉందని గిరికి చెప్తుంది. అలా ఇద్దరు చాలా హ్యాపీగా ఆ రోజు ఫస్ట్ నైట్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత మీరా గర్భవతి అవుతుంది. ఇప్పటి వరకు మన గిరి లైఫ్ చాలా ప్రశాంతంగా ఇల్లుంటుంది. కానీ ఇప్పుడే గిరి లైఫ్ లోకి ఒక విలన్ అయితే ఎంటర్ అవుతాడు. కొండారెడ్డి అనే ఒక అతను రౌడీయిజం చేస్తూ తను కన్నుపడిన భూమిలన్నిటిని స్వాధీనం చేసుకుంటూ అడ్డు వచ్చిన వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఈ కొండారెడ్డికి ఒక కీప్ కూడా ఉంటుంది. ఆమె పేరు రాధాబాయ్. కట్ చేస్తే ఈ కొండారెడ్డి గిరిని పిలిపిస్తాడు. అసలు కొండారెడ్డికి గిరికి ఎక్కడ సంబంధం ఉండదు. మన కొండారెడ్డికి గిరి గురించి తెలుస్తుంది. గిరి తప్పిపోయిన వాళ్ళని ఎతికి పెడుతూ ఉంటాడని కొండారెడ్డికి తెలిసి తన మేనకోడలు కూడా తప్పించుకొని పోయిందని, తనని వెతికి పెట్టి తేవాలని, వెతికి పెట్టి తెస్తే నీకు 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ కొండారెడ్డి గిరికి చెప్తాడు. నేను చేసే వ్యాపారాలు, నా రౌడీయిజం నచ్చక నా మేనకోడలు నా దగ్గర నుంచి పారిపోయిందని తన ఫొటోస్ ఉన్న ఆల్బమ్ గిరికి ఇస్తారు. గిరి ఆ ఆల్బమ్ లో ఉన్న ఫొటోస్ చూడంగానే తన మైండ్ లో ఫ్యూజ్ ఎగిరిపోతాయి. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, తన భార్య మీరాని ఆ కొండారెడ్డి మేనకోడలు. గిరి తన భార్య దగ్గరికి వెళ్లి, నువ్వు నా దగ్గర నిజమెందుకు దాచావని గట్టిగా నిలదీస్తాడు. అప్పుడు మీరా గిరికి ఈ విధంగా చెప్తుంది, నువ్వు చెప్పిన విధంగా నేను కొండారెడ్డి మేనకోడల్ని, నా పేరు మీద 2,000 కోట్ల ఆస్తి ఉంది. ఆ కొండారెడ్డి నన్ను చంపి నా ఆస్తి తగ్గించుకోవాలని చూస్తున్నాడు. అతను రౌడీ అవడంతో ఆస్తులన్నీ వదిలేసి
తెలిసి అందుకే నేను అక్కడి నుంచి వచ్చేసాను. నలుగురికి ఉపయోగపడే నీ ఉద్యోగం ఇంకా నీ మంచితనం నాకు నచ్చి నేను పెళ్లి చేసుకున్నానని ఇప్పటికైనా చెప్పమని, నీకు నచ్చకపోతే నేను వెళ్ళిపోతానని మీరా చెప్పడంతో అక్కడే ఉన్న తులసి ఇంకా మస్తాన్ బాయ్ గిరిని తిట్టి ఆ రౌడీలు వస్తే మేము చూసుకుంటామని, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి ఇద్దరిని కలుపుతారు. కొన్ని డేస్ కి ఆ కొండారెడ్డి గిరికి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వెతకమని వారం రోజులైంది కనుక్కున్నావా అని అడుగుతాడు. అప్పుడు గిరి ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఉందని తెలిసిందని, కొన్ని డేస్ టైం ఇస్తే తనని పట్టుకోవస్తానని గిరి ఆ కొండారెడ్డికి అబద్ధం చెప్తాడు. దాంతో కొండారెడ్డి ఎలాగైనా సరే తనని పట్టుకురమ్మని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫోన్ పెట్టేశాక అక్కడున్న కొండారెడ్డి మనుషులు కూడా మేము కూడా హైదరాబాద్ వెళ్లి మా వంతు మేము వెతుకుతామని చెప్పి కొండారెడ్డి దగ్గర కొంత డబ్బు తీసుకుని హైదరాబాద్ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మీరాని వెతికేది పక్కన పెడితే హైదరాబాద్ లో ఎంజాయ్ చేయడానికే ఆ డబ్బుని యూజ్ చేసేస్తారు. కానీ వాళ్ళలో ఉన్న కొండారెడ్డి బామ్మర్దికి మీరా కనిపిస్తుంది. మీరాని ఫాలో అవుతూ వెళ్తుండగా గిరి అతన్ని చూసి మధ్యలో ఆపుతాడు. మీరా అక్కడే వెళ్తుందని మనం పట్టుకొని కొండారెడ్డికి ఇద్దామని అతను చెప్తుండగా గిరి అతన్ని ఆపి మీరా ఉందని నాకు తెలుసని, కానీ నీకు ఒక విషయం చెప్పాలని చెప్పి పక్కనే ఉన్న హోటల్ కి తీసుకుని వెళ్లి మీరా నిన్ను ప్రేమిస్తుందని, తన రూమ్ లో కూడా నీ ఫోటోలే పెట్టుకుని నీకోసం తప్పిస్తుందని ఆ రౌడీకి అబద్ధం చెప్తాడు. దాంతో ఆ రౌడీకి మీరా పైన ఆశ పుడుతుంది. కొండారెడ్డి లేదు గిండారెడ్డి లేదు, ఈ మీరాని నేనే పెళ్లి చేసుకుని ఆ 2000 కోట్లు నేనే తీసుకుంటానని చెప్పి మీరా కోసం రకరకాల పండ్లు చీరలు ఇంకా తనకి ఇష్టమైన ఫుడ్ అంతా తెచ్చి పెడుతూ వెళ్తూ ఉంటాడు. డబ్బులు అయిపోతుంటే ఆ కొండారెడ్డికి చేసి డబ్బులు వేయించుకొని మరి మీరా కోసం ఏవేవో కొంటూ ఉంటాడు. ఒకరోజు మీరాకి పుట్టింటి వాళ్ళ నుంచి చేయవలసిన కార్యక్రమాలన్నీ ఆ తులసి ఇంకా మస్తాన్ బాయ్ దగ్గరుండి ఆ ఫంక్షన్ చేస్తాడు. ఆ ఫంక్షన్ అయిపోగానే అప్పుడే వాళ్ళ పక్కింట్లో ఉండే పంతులు ఎక్కడి నుంచో వచ్చి ఏంది సందడి అని అడుగుతాడు. అప్పుడు మస్తాన్ బాయ్ మీరా గురించి ఈ విధంగా చెప్తాడు. మీరా కొండారెడ్డి అనే అతని మేనకోడలంట, మీరా 2000 కోట్లకి ఆశపరురాలంట అని మస్తాన్ బాయ్ ఎవరికైతే చెప్పకూడదో అతనికే చెప్పేస్తాడు. మొదలే గిరి మీద ఎంతో ఒప్పలింతనం పెట్టుకున్న ఆ పంతులు డైరెక్ట్ గా కొండారెడ్డి దగ్గరికి వెళ్లి మీరు వెతకమంటున్న ఆ మీరా ఆల్రెడీ గిరి పెళ్లి చూసుకుని ఉన్నాడని, కానీ మీకు ఆ విషయం చెప్పకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నాడని చెప్పడంతో కొండారెడ్డికి పిచ్చ కోపం వస్తుంది. గిరి కోసం వెళ్తుండగా తన దగ్గరున్న ఆ కొండారెడ్డి సెటప్ కొండారెడ్డిని ఆపి నేను వెళ్లి తెలుసుకుని వస్తానని చెప్పి మీరాబాయ్ తన మనుషులు తీసుకొని గిరి ఉన్న ప్లేస్ కి వస్తుంది. అక్కడున్న వస్తువులన్నీ తన జీప్ తో గుద్దించి అక్కడుండే వాళ్ళందరినీ భయపెడుతుంది. ఆ గిరి ఎక్కడ ఉన్నాడో త్వరగా వచ్చి ఆ మీరాన్ని మాకు ఇవ్వకపోతే మా విశ్వరూపం చూస్తారు అని భయపిస్తూ ఉంటుంది. కానీ అక్కడే ఉన్న తులసి ఇంకా మస్తాన్ బాయ్ వీళ్ళ బెదిరింపులకి లొంగిపోరు. గిరి ఇంకా మీరా బయటికి రాగానే గిరి మీదకి ఆ మీరాబాయ్ చేయి చేసుకోవడానికి వెళ్తుంటే అక్కడే ఉన్న తులసి ఆ మీరాబాయ్ ని బీభత్సంగా కొడుతుంది. ఆ మస్తాన్ బాయ్ వాళ్ళ మనుషుల్ని కూడా బాగా చిత్త కొడతారు. దీంతో ఏమీ చేయలేక మీరాబాయ్ తన మనుషులు తీసుకొని కొండారెడ్డి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. దాంతో కొండారెడ్డికి కోపం వచ్చి గిరికి హెల్ప్ చేస్తున్న మస్తాన్ బాయ్ కూతురు ఫాతిమాని కిడ్నాప్ చేస్తాడు. తన కూతురు కనపడకపోవడంతో మస్తాన్ బాయ్ దిగులు పడుతూ ఉండగా గిరికి కొండారెడ్డి ఫోన్ చేసి ఆ ఫాతిమాని నేనే కిడ్నాప్ చేశానని చెప్తూ ఉండగా అక్కడ కొంతమంది వచ్చి ఆ ఫాతిమాని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతారు. ఆ ఫాతిమాకి చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉండడంతో ఆ పాపని మస్తాన్ బాయ్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు చిన్నపిల్లని చిన్న చిన్న దెబ్బలతోనే వదిలేసానని, నువ్వు మీరాని నాకు అప్పగించకపోతే నీకు సహాయం చేసి ఆ మస్తాన్ బాయ్ ఆ తులసి ఇంకా అక్కడుండే వాళ్ళందరినీ చంపేస్తానని గిరికి వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు నైట్ గిరి ఇంకా మీరా వాళ్ళ వల్ల వాళ్ళ పైన ప్రేమ చూపించి అక్కడుండే వాళ్ళందరూ చనిపోకూడదని, ఈ ఏరియా నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోవడమే దీనికి సొల్యూషన్ అని చెప్పి బట్టలు సర్దుకుని వెళ్ళిపోతూ ఉండగా అక్కడే ఉన్న తులసమ్మ అంగడి ఇంకా మస్తాన్ బాయ్ షాపు వాళ్ళకి హెల్ప్ చేసే ఆటో డ్రైవర్ వాళ్ళందరినీ చూసి వాళ్ళకి వెళ్ళబుద్ధి అవ్వక ఆ కొండారెడ్డి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అక్కడ మీరా కంప్లైంట్ రాస్తూ ఉండగా అక్కడున్న ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ కొండారెడ్డితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారని, నువ్వు వచ్చి త్వరగా తీసుకెళ్ళమని ఆ కొండారెడ్డితో మాట్లాడుతూ డబ్బులు ఇవ్వమని మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా గిరి గమనించి మీరాని తీసుకొని మళ్ళీ వస్తామని వెళ్ళిపోతూ ఉండగా పోలీసులందరూ వీళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ గిరి తన ప్రాణానికి తెగించి పోలీసులందరితో పోరాడి మీరాని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ కొండారెడ్డి తన మనుషులతో ఇంకా పోలీసులతో కూడా మనకి ఇబ్బంది చేస్తూనే ఉంటాడని, మనల్ని చంపిందాకా కొండారెడ్డి నిద్రపోడని మీరా గిరికి చెప్తుంది. అప్పుడు గిరికి ఏం చేయాలో అర్థమైపోతుంది. తనని చూసి భయపడి వెళ్ళిపోయేదానికన్నా తనని ఎదిరించి నిలబడితేనే గెలుస్తామని గిరి డైరెక్ట్ గా కొండారెడ్డి ఏరియాకి వెళ్ళిపోతాడు. అక్కడ కొండారెడ్డి తన మనుషులు ఇంకా పోలీసులు ఇంకా మీరాని గిరిని పట్టుకోలేదని టెన్షన్ పడుతూ ఉంటాడు. సడన్ గా గిరి ఇంకా మీరాని తన స్పాట్ లోనే చూడగా షాక్ అయిపోతాడు. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరికే మీరు వస్తారు అని ఆ కొండారెడ్డి ఇవాళ మీ అంతు చూస్తాను అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తుంటాడు. అప్పుడు మన గిరి ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచ్చరామి అంటే ఎన్ని కష్టాలొచ్చినా కట్టుకున్న భార్యని మధ్యలో వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోనని
చావైనా బతికైనా తనతోనేనని ప్రాణానికి తెగించి ఆ కొండారెడ్డి మనుషులపైన విరుచుకొని పడి దొరికిన వాడిని దొరికినట్టు కొడుతూ ఉంటాడు. ఆ కొట్లాటలో గిరిని ఒకతను కత్తితో కూడా పొడుస్తాడు. కానీ గిరి అది కూడా లెక్క చేయకుండా అక్కడుండే వాళ్ళందరినీ ఇరక్కొడుతూ ఉంటాడు. ఫైనల్ గా కొండారెడ్డి కూడా రంగంలోకి దిగుతాడు. కానీ మన గిరి చేతిలో చావు దెబ్బలు తింటాడు. ఫైనల్ గా తన చేతిలో ఉన్న కత్తితో కొండారెడ్డిని చంపబోయి గిరి ఆగిపోతాడు. మంచోడో చెడ్డోడో ఇప్పుడు వీడు నాకు బంధువయ్యాడని, అందుకే వీడిని చంపకుండా వదిలిపెడుతున్నానని గిరి మీరాని తీసుకుని వెళ్తూ ఉండగా కొండారెడ్డి అక్కడున్న కత్తిని తీసుకొని వాళ్ళని చంపడానికి వస్తూ ఉండగా అక్కడే ఉన్న ఒక ఎద్దు ఆ కొండారెడ్డిని పొడిచి చంపేస్తుంది. దాంతో కొండారెడ్డి చనిపోతాడు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.